చాదర్ఘట్లో మూసీ నదిపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వస్తే బ్రిడ్జ్ మునిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినా బ్రిడ్జ్ నిర్మాణం కోసం అడుగులు పడకపోవడంతో రానున్న వర్షాకాలంలో వాహనదారులకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో చాదర్ఘాట్ ఒకటి. చాదర్ఘాట్కి ఇరువైపులా కూడా ఓవైపు కాచిగూడ, కోటి, జాంబాగ్, మరోవైపు దిల్సుఖ్ నగర్, మలక్పేట, సైదాబాద్ వంటి ప్రాంతాలు ఉంటాయి. నిత్యం ఈ చాదర్ఘాట్ వద్ద మూసీ నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జ్ మించి వేల కొలది వాహనాలు అయితే ప్రయాణిస్తుంటాయి. అయితే రానున్న వర్షాకాలంలో ఈ చాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జ్కి ముప్పు పొంచి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ అంతా మునిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఈ నేపథ్యంలోనే వాహనదారుల సమస్యను తీర్చేందుకు, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు కూడా గత ప్రభుత్వ హయాంలో మూసీ నది పైన పలుచోట్ల బ్రిడ్జులు నిర్మించడానికైతే అప్పట్లో ప్రతిపాదించారు. అయితే ఈ ఏవైతే 15 చోట్ల అయితే ఈ మూసీ నది పైన బ్రిడ్జులు నిర్మించడానికైతే ప్రతిపాదన చేశారు. ఇందులో ఒక అంబర్పేట, ముసరంబాగ్ బ్రిడ్జ్ తప్ప మిగతా ఏ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ చాదర్ఘాట్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూడా గతంలోనే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కూడా విదేశాలకు వెళ్ళి ఈ డిజైన్ల గురించి అధ్యయనం కూడా చేసి వచ్చారు. మరోవైపు ఈ మూసీ నది పైన నిర్మించేటువంటి బ్రిడ్జ్లకు సంబంధించి కూడా 2022లోనే కూడా మున్సిపల్ శాఖ జీవో జారీ చేసింది. అయితే ఈ చాదర్ఘాట్ వంతెన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే టెండర్లు పూర్తయినప్పటికీ కూడా ఈ నిర్మాణ పనులు మాత్రం అప్పగించలేదు. ఎందుకంటే అప్పట్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో ఎన్నికలు రావడము, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూడా ఈ వంతెన పనులు ముందుకు సాగలేదు అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఈ పనులను ఎవరైతే టెండర్ గెలుచుకున్నారో వారికి అప్పగించకుండా కూడా నిలిపివేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణ మాటే కూడా అధికారుల నోటి నుండి రావట్లేదు అని చెప్పుకోవచ్చు. దీనికోసము అంచనా వ్యయాన్ని కూడా వేశారు. 42 కోట్ల వరకు కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి అంచనా వ్యయంగా అయితే నిర్ధారించారు. దీంతో పాటు వంతెన పొడవుకు సంబంధించి 270 మీటర్లు, అదేవిధంగా 21 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 488 మీటర్ల ఎత్తులో అయితే 4 లేన్లలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే ప్రతిపాదనలు చేశారు, ప్రణాళికలు రూపొందించారు. అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులు కనుక చేపట్టకపోతే వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడల్లా కూడా మూసీ నదికి వరదలు రావడం, ఈ బ్రిడ్జ్లన్నీ కూడా మునిగిపోవడము, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం వంటి సమస్యలు నిత్యం తలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రతిపాదనలు పూర్తయ్యాయి, జీవో కూడా జారీ చేశారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.